ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సినీ పరిశ్రమకు సింగిల్ విండో వరం ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ గట్టున ఫుల్ సపోర్ట్ సరే, మరి ఆ గట్టు నుంచి నీడ్ మోర్ కోఆపరేషన్ అంటూ సినీ ఇండస్ట్రీ ఆవాజ్ తెర మీదకొచ్చింది. ఇక పెళ్లైన కొత్తలోనే కోడలికి అవార్డ్, అత్తమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు, నారాయణమూర్తి కత్తి స్పీచ్ సహా ఎన్నెన్నో హైలైట్స్ తళుక్కుమన్నాయి. హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం కలర్ఫుల్ గా సాగింది. హైదరాబాద్ ను గ్లోబల్ సినిమా హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్ ప్రజా యుద్ధ నౌక, గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి, సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ నగరాన్ని నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులను ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ రంగానికి ఎంతో చేయూతనిస్తున్నారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారాయన. ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికను ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. ప్రపంచ సినిమాను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న సీఎం రేవంత్ సంకల్పాన్ని అభినందించారు కమల్ హాసన్. సీఎం రేవంత్ రెడ్డిని రియల్ హీరోగా అభివర్ణించారు ఆయన. పాడి జయరాజ్ గద్దర్ అవార్డును అందుకోవడం సగౌరవంగా ఉందన్నారు కమల్ హాసన్. By Telangana. Now I request you, because you are the hero of this unification. No more Collywood, Tollywood, Bollywood and Sandalwood. It is one cinema, Indian cinema. And you have rubbed out that parochial borders. గద్దర్ అవార్డుల వేడుకతో తెలుగు కళామ తల్లికి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందన్నారు ఆర్ నారాయణమూర్తి. తనకు కాంతారావు అవార్డు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. జానపద హీరో ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్, ఒకటా రెండా కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ లాట్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీ దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. గద్దర్ అవార్డుల వేడుకలో కొత్త కోడలు హైలైట్ గా నిలిచారు. ది గర్ల్ ఫ్రెండ్ గా ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు రష్మిక దేవరకొండ. కూతురిగా ఆదరించారు. ఇప్పుడు కోడలుగా దీవిస్తున్నారంటూ ఆమె క్యూట్ గా మాట్లాడిన మాటలకు అత్తమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు కురిశాయి. రేవంత్ సార్, ఐ గాట్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ టుడే. వెరీ వెరీ స్పెషల్ అండి. వచ్చేటప్పుడు ఒక కూతురులాగా ఒక ప్రేమ ఇచ్చారు, కానీ ఈ రోజు అఫీషియల్లీ కోడల్లా మీ ముందు నించుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్. అండ్
I will always be super grateful for your love. And ఈ రోజు ఏం కోరిక ఉందంటే నా ఫ్యామిలీని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. పాపలు, ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పార్టీ చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం చాలా ఆహ్లాదకరంగా సాగింది. సర్కారు వారి ప్రోత్సాహం సినీ పరిశ్రమకు మరింత వెలుగునిచ్చింది.